వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈరోజు అయితే కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. అండ్ మీకు వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. అండ్ నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకొని మనం ఆన్లైన్ షాపింగ్ చేయాలి అండ్ మనకి ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఐస్ క్యూబ్స్ సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. సమ్మర్ అయిపోతుంది. ఇంకా వర్షాలు కూడా మనకి చాలా తక్కువగా పడుతున్నాయి. వర్షాలు ఎక్కువ అయితే రావాలి. అండ్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ అనేటివి తక్కువగా యూజ్ చేస్తారు. కానీ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది కూల్ డ్రింక్స్ జ్యూసెస్ అనేటివి తాగుతూ ఉంటారు కదా. ఐస్ క్యూబ్స్ చేసుకోవాలి అనుకుంటే పెద్ద ఐస్ క్యూబ్ చేసుకోవాలంటే ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ బాక్స్లో మనం వాటర్ పోసేసుకొని పైన క్యాప్ పెట్టేసుకొని ఇట్లా మనం డీప్ ఫ్రిడ్జ్లో 5 minutes వేసామనుకోండి పెద్ద ఐస్ క్యూబ్స్ అయితే మనకైతే వచ్చేస్తాయి. చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. బాక్స్ కూడా చూడడానికి మనకి చాలా మంచి లుక్ అయితే అనిపించింది. చూడండి ఎంత పెద్ద ఐస్ క్యూబ్ అయితే వచ్చేసింది. ఒకటే మనం ఇలాంటిది ఐస్ క్యూబ్ ఒకటి వేసుకొని మనం జ్యూస్ తాగినామంటే జ్యూస్ అనేది చాలా చల్లగా అవుతుంది. కానీ మీకు ఒక విషయం తెలియదు, ఐస్ క్యూబ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తొందరగా కోల్డ్ అండ్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఫీవర్ కూడా వస్తుంది. చాలా మందికి చూడండి కోల్డ్ అంటే కూల్గా తాగేటివి వెంటనే కోల్డ్ అయితే వచ్చేస్తుంది. కూల్గా అయితే ఎక్కువ అయితే తాగకండి. కూల్ తాగడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అండ్ గ్లాసెస్ ఇప్పుడు మనం చూడండి ఎక్కువగా జ్యూస్ కానీ వాటర్ కానీ ఏదైనా మన ఫంక్షన్స్ అప్పుడు మనం వాటర్ తాగడానికి ఎక్కువగా పేపర్ గ్లాసెస్ కానీ ఇంకా ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కదా. వాటి కోసము ఇలాంటి హోల్డర్ కనుక ఒకటి కొనుక్కొని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా ఫ్రిడ్జ్కి కానీ లేదనుకోండి మనకి ఎక్కడైనా పెట్టేసుకోవడానికి అయితే ఈ హోల్డర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. స్టిక్కర్ అనేది వస్తుంది. స్టిక్కర్ తీసేసుకొని ఇలా వాళ్ళకి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి హోల్డర్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఆన్లైన్లో అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇలాంటివి సెర్చ్ చేసి తీసుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా 100% అయితే యూజ్ అయితే అవుతాయి. దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఆన్లైన్లో ఎప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన కలర్స్ అండ్ మీకు కావాల్సిన సైజెస్ అయితే తీసుకోవచ్చు. ప్రైజెస్ అనేటివి కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. ఆ స్టిక్కర్ తీసేసి ఇంకొకటి వాల్కి పెట్టడానికి ఇంకొక స్టిక్కర్ అయితే ఉంటుంది. వాల్కి పెట్టే స్టిక్కర్ వాల్కి పెట్టేసుకొని మనకి ఈ బాక్స్కి ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ తీసేసుకొని అందులో పెట్టేసామనుకోండి లాక్ సిస్టమ్ అయితే అయిపోతుంది. అలా అని ఒక ప్లేస్లో పెడితే ఇంకొక ప్లేస్లో పెట్టుకోవడానికి రాదేమనే టెన్షన్ కూడా అవసరం లేదు. మనం ఎక్కడైనా కానీ ఆ స్టిక్కర్ ఈజీగా తీసేసుకొని ఎక్కడైనా మనకు కావాలనుకుంటే అక్కడైతే పెట్టుకోవడానికి అయితే ఈ హోల్డర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇంకా ఇలాంటివి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ చూడండి మనకు కిచెన్లో ఇలాంటి చిన్న సెల్ఫ్ కనుక పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది మనకి, కానీ దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇలా వాల్కి పెట్టుకోవడం వల్ల పైన మనకి లాక్ సిస్టమ్ ఉంటుంది చూడండి. అక్కడ మనకు జస్ట్ ఇలా వేయగానే మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి మనకి వెంటనే డోర్ అనేది పడుతుంది. కిచెన్లో వాళ్ళకి ఇలాంటి హోల్డర్ పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ హోల్డర్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు. వాళ్ళకి ఇలాంటి మేకలు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాప్కి ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది. మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వాళ్ళకి అనేది గట్టిగా అయితే ఉంటుంది. మనము ఒకవేళ బటన్ లూజ్ చేసామనుకోండి మనకి ఆ హోల్డర్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది. మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఈ హోల్డర్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ అనేటివి మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే చాలా వరకు అయితే ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎన్ని డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ హోల్డర్స్ దొరుకుతాయంటే మేబీ ఒక మనకి 200-300 మోడల్స్ అయితే ఉంటాయి. నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే చూపిస్తాను. ఇప్పటివరకు అయితే కొన్నే చూపించాను, ఒక 3-4 చూపించాను. అండ్ ఒక్కొక్కటిని ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు అని మీకు అయితే ఇంతకుముందే అయితే చెప్పాను కదా. చూడండి ఇది మనకి ఎంత డిఫరెంట్గా ఉంది. కిచెన్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఫ్రిడ్జ్లో మనం ఏదైనా ఫుడ్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే చూడండి నార్మల్గా మనం మార్కెట్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చినప్పుడు చాలామంది 90% ఏం చేస్తూ ఉంటారు, కవర్ తీసుకెళ్ళి అట్లనే మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవడం వల్ల మన కవర్లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఇంకా అది ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసి పెట్టడం వల్ల ఆ కెమికల్ అనేది కవర్కు ఉన్న కెమికల్ మొత్తం ఫ్రూట్స్కి వెజిటేబుల్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి.
మేబీ అలాంటి పనులైతే అస్సలైతే చేయకండి. ఎందుకంటే కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా మీరు బాక్సెస్‌లో కాకపోయినా వాటిని తీసి కవర్స్ పడేసి దేంట్లో అయినా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. అలా కాకుండా మనం చాలా మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే ఇలాంటి బాక్సెస్ అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఇలాంటి బాక్సెస్ తీసుకొని గనుక మనము ఫ్రిడ్జ్‌లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్ రాదు. అండ్ మనకి ఇంకా రీజనబుల్ ప్రైస్‌లోనే వస్తాయి. కిచెన్‌లో వాల్‌కి ఇలాంటి బాక్సెస్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, కిచెన్‌లో మనం ఎక్కువగా మసాలాలు కానీ ఇంకా కిచెన్‌కి సంబంధించినవి చాలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా! వాటిని అన్నిటిని మనం స్టీల్ బాక్సెస్‌లో కానీ ప్లాస్టిక్ బాక్సెస్‌లో కానీ పోసుకొని పెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా స్మెల్ కూడా వేరేలా అవుతుంది. ఇంకా అది తిన్నప్పుడు మనకి టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి బ్రాండెడ్ ఉన్న హోల్డర్స్ అనేటివి దొరుకుతాయి. వీటిని తీసుకొని మనం వాల్‌కి పెట్టేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఎలాంటి స్మెల్ రాదు. స్పూన్స్ కూడా సపరేట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా కిచెన్‌లో సెల్ఫ్స్ కానీ ఇంకా బెడ్రూమ్‌లో సెల్ఫ్స్ కానీ తక్కువగా ఉన్నాయి. మనకి హాల్‌లో సెల్ఫ్స్ లేవు, ఇంకా టీవీ టేబుల్స్ దగ్గర ఎక్కడైనా సెల్ఫ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి బాక్సెస్ తీసుకొని 1 బై 1 సెట్ చేసుకుంటే ఒక పెద్ద సెల్ఫ్ అయితే రెడీ అవుతుంది. అండ్ ఇలాంటివి నేను చాలానే చూపించాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్‌లో ఉంటుంది, ఒక్కొక్క డిజైన్ మోడల్స్‌లో కూడా ఉంటుంది. ఇది చూడండి, మనకి ఒకే దాంట్లో 2 సెల్ఫ్స్ అయితే వచ్చాయి. అండ్ ఒక్కొక్క బాక్స్‌లో మనకి కావాల్సినంత గ్యాప్‌లో మనం ఇంకా మిడిల్‌లో కూడా సెట్ చేసుకోవచ్చు. కిచెన్‌లో కానీ, బాత్రూమ్‌లో కానీ, బెడ్రూమ్‌లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాత్రూమ్‌లో అయితే మనకి స్మాల్ సైజెస్ అయితే దొరుకుతాయి. సోప్స్ కానీ, లిక్విడ్స్ కానీ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి. వాళ్ళకి కొంచెం మనకు సరిపోయేంత సైజులో తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా కిచెన్‌కి వచ్చేసరికి కిచెన్‌లో మనం ఎంత సర్దుకున్నా కానీ అండ్ కిచెన్ అనేది నీట్‌గా అయితే ఉండదు. ఒక్కొక్కసారి చాలా చిరాకు వేస్తూ ఉంటుంది. మనకి స్పేస్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్టాండ్స్ అయితే మనకైతే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి. ఇది వాల్‌కి పెట్టుకోవచ్చు, లేదా మనం కింద కూడా ఒక చిన్న సెల్ఫ్ లాంటిది అయితే వస్తుంది, స్టాండ్ లాంటిది. వాల్స్‌కి పెట్టుకోవడానికి ఇట్లా స్మాల్‌గా మనకి చిన్న చిన్న ఈ బాక్సెస్ అనేటివి వస్తాయి. ఇందులో స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, చిన్న చిన్న కప్స్ కానీ, బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, ఇంకా గ్లాసెస్‌తో సంబంధించినవి ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా స్టీల్ కాబట్టి మనకి లైఫ్ టైం మొత్తం పాడవకుండా అయితే ఉంటుంది. నార్మల్‌గా అయితే మనకి ప్లాస్టిక్ ఎలాంటిది అయితే పాడైపోతుంది. స్టీల్ కానీ, అల్యూమినియం కానీ, ఇంకా మనకి ఐరన్ కానీ పాడవకుండా అయితే ఉంటుంది. సో ఏది తీసుకున్నా కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్నది కనుక తీసుకుంటే మనకి లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ మనకి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆలోచించండి, మీరు కూడా ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు కొంచెం 5 స్టార్ 4 స్టార్ ఉన్నాయి చెక్ చేసుకొని అయితే తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ చూడండి, కిచెన్‌లో మనకి ఈ స్టాండ్ పెట్టక ముందు సామాన్ అనేది మొత్తం అక్కడెక్కడ పడేసి ఉంది. అండ్ స్టాండ్ పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్‌గా ఉంది. చూడడానికి కూడా మంచి లుక్ ఉంది. అండ్ స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్‌గా సర్దుకొని పెట్టుకోవడానికి కూడా ఇలాంటి చిన్న చిన్న స్టాండ్స్ అనేటివి మనకి చాలా డిఫరెంట్‌గా అయితే మంచి మంచి కలర్స్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సి అనుకున్నప్పుడు మనం కొనుక్కుంటే ఒకసారి కొనుక్కున్నాం అనుకోండి, లైఫ్ టైం మొత్తం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకునేటప్పుడు కూడా మనం చాలా నీట్‌గా, జాగ్రత్తగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఇట్లా మనం నీట్‌గా ఉంచుకున్నాం అనుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనకి లైఫ్ టైం మొత్తం పాడవకుండా అయితే ఉంటుంది. ఇలాంటి కొత్త కొత్త మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు నా ఛానల్లో కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేటివి నేనైతే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అనేది షేర్ చేసుకొని పెట్టుకోండి. ఏంటంటే మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు 5 స్టార్ 4 స్టార్ చెక్ చేసుకోండి. దాంతోపాటు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చెక్ చేసుకోండి. దాంతోపాటు ఒరిజినల్ రివ్యూస్ అండ్ పిక్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ అయితే చేసుకోండి. ఇంకా నా ఛానల్లో వీడియో చూసి మీరు ఏదైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ చదువుకున్న తర్వాతనే మీరు ఏదైనా ఆర్డర్ అయితే చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ చదవకుండా మీరు ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నా మీరు తీసుకున్న ప్రోడక్ట్స్కి నా యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అంతేకాకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.